వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. సిబిఎస్ఈ క్లాస్ 12th సప్లిమెంటరీ ఎగ్జామ్స్ సంబంధించిన రిజల్ట్స్ అనేది రిలీజ్ చేశారు. సో దాని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోని చూస్తూ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు ప్రెస్ చేసినట్టయితే మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు అయితే వస్తుంది. సో సిబిఎస్ సంబంధించిన క్లాస్ 12 సప్లిమెంటరీ రిజల్ట్స్ అనేది వచ్చేసేయండి. సో మనం ఓవరాల్ చూసుకున్నట్టయితే ఎంతమంది స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్స్కి హాజరు అయినారు అనుకున్నట్టయితే 2,75,000 మంది అయితే మనకి ఈ ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యారనమాట. ఓకేనా. సో ఇందులో మనకి పాస్ పర్సంటేజ్ ఎంత ఉందంటే 53.08% మాత్రమే మనకి పాస్ పర్సెంట్ అయితే ఉందండి. సో మనము ఈ రిజల్ట్స్ని ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ మనకి cbsc.gov.in అనే వెబ్సైట్ ఉంటుందండి. సో ఆ పోర్టల్నైనా మీరు విజిట్ చేయొచ్చు, లేకపోతే cbscresults.nic.in అనే పోర్టల్ ఉంది. ఆ పోర్టల్ కూడా మీరు విజిట్ చేయొచ్చు. అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే సర్వర్ కొంచెం ఇష్యూ రావడం జరుగుతుంది కాబట్టి మీరు మ్యాక్సిమం ఈ రెండు పోర్టల్లో ఏదో ఒక పోర్టల్ అనేది యూస్ చేయండి. ఎందుకంటే ఈ పోర్టల్ మీకు రాకపోతే ఈ పోర్టల్ అనేది యూస్ చేయండి. లేదు మనకి ఇంకో ఆప్షన్ ఉంది. సో ఆప్షన్ ఏంటంటే మొబైల్ ద్వారా కూడా మీరు మీ రిజల్ట్స్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఎలా అంటే డిజిలాకర్ కానీ ఉమాంగ్లో కానీ మీరు మీ రిజల్ట్స్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట మొబైల్ ద్వారానే. అంటే మీ ఇంటర్నెట్ కనెక్షన్ కరెక్ట్గా ఉంటే మీరు మొబైల్లోనే చూసుకోవచ్చు, లేదా ల్యాప్టాప్లో చూసుకోవచ్చు అనమాట. లేదు ఆ ఫెసిలిటీస్ కూడా లేకుండా మీరు ఇంటర్నెట్ సెంటర్స్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ రిజల్ట్స్ మనం చెక్ చేసుకోవడానికి ఏవేవి మన దగ్గర ఉండాలి అంటే ఏవేవి మన దగ్గర పెట్టుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు మీ రోల్ నెంబర్ అండి. మీ రోల్ నెంబర్ అనేది మీరు ఒక నోట్ ప్యాడ్ మీద లేకుంటే ఒక పేపర్ మీద రాసుకొని పెట్టుకోండి. సో అలానే మీ స్కూల్ నంబర్ కూడా మీరు ఒక నోట్ ప్యాడ్లో రాసుకొని పెట్టుకోండి. అలానే మీ అడ్మిట్ కార్డ్ అంటే మీ హాల్ టికెట్ ఐడి ఏదైతే ఉందో సో అది కూడా మీ దగ్గర పెట్టుకోండి. సో ఈ 3 డాక్యుమెంట్స్ మీ దగ్గర కనుక ఉన్నట్టయితే మీరు మీ రిజల్ట్స్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు 12th సప్లిమెంటరీ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి కాబట్టి మీరు ఎలా చెక్ చేసుకోవాలో కూడా చూసుకున్నారు. సో అంతా అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? సో ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ అయితే కంప్లీట్ చేశారు. నెక్స్ట్ బీటెక్, బీఫార్మసీ లేకుంటే ఎంబీబీఎస్ చాలామందికి చాలా ఇవైతే ఉంటాయండి, డ్రీమ్స్ ఉంటాయి. సో ఆ డ్రీమ్ తగ్గట్టుగా మన డ్రీమ్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మనకి సరైన గైడెన్స్ అనేది ఎంతో ఇంపార్టెంట్ అనమాట. సో అలాంటి గైడెన్స్ కోసం మీరు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అనేది సంప్రదించండి. ఎందుకంటే మా మెంటర్స్ ఉంటారు. మీకు కావాల్సిన కంప్లీట్ గైడెన్స్ అనేది, మీ కెరీర్కి కావాల్సిన కంప్లీట్ గైడెన్స్ అనేది వాళ్ళు మీకు ఇస్తారండి. సో ఇదండి ఇవాళ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.